గారెల ముద్దుల కొడుకు ఎక్కడ ఎక్కడ దాక్కున్నాడు? ఇప్పుడు వాడితో ఏం పని? అన్నయ్య కదా నలుగు పెట్టి తలస్నానం చేద్దామని. ఏమైంది దీనికి? భద్రకాళ్ళ ఇలా రెచ్చిపోతుంది. అమ్మాయికుల్లో ఉన్నాడు చూడు. ఏంటి నీకెవరు పిచ్చి కింద? నాకు అది పిచ్చి. నువ్వు కన్నావే ఆంబోతు, ఇదిగో దీనికి అమ్మాయిలు పిచ్చి. సావిత్రి, వయసు వచ్చిన పిల్లని ఎందుకు అలా కొడుతున్నావు? తోడబుట్టిననే మర్యాద లేకుండా మాట్లాడుతోంది ఇది. నాకు అన్నయ్య కాదు, నేను వాడికి చెల్లిని కాదు. అయ్యో సావిత్రి, వదిలేమ్మా. ఏం జరిగిందో నేనే అడుగుతాను. నీకింత కోపం రావడానికి మీ అన్నయ్య చేసిన తప్పేమిటే? ఈ రోజు నా ఫ్రెండ్స్ దగ్గర ఎంత చెడ్డాలుగా మాట్లాడాడో తెలుసా? వాళ్ళని పట్టుకొని ఐస్ క్రీమ్ అంటే మీకు ఇష్టమా, సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా అని అడిగాడంట. ఇంతవరకు కాలేజ్ లో ఎవరు కూడా నన్ను వేళ్ళెత్తి చూపించలేదు. కానీ ఇప్పుడు నేను అందరి ముందు తల తెచ్చుకోవాల్సి వచ్చింది. అంత వాడి వల్లే. సరే సరే ఏడు పాపే. ఆ జులై వేధవని రాని వాడి పని పడతాను. నేను ఇంత చెప్పినా నీ కొడుకు ఫోటోని తీసి మళ్ళీ అక్కడ పెడుతున్నావా? రే, ఎవరి ఫోటో ఇది? ఎగురుకుంటూ వచ్చింది ఆకాశంలోంచా? ఓ రే రే, ఎందుకురా అరుస్తున్నావు? ఏంట్రా ఫోటో బయటపడేశారు? ఇల్లు క్లీన్ చేస్తున్నారా? అది కాదురా, ఆ ఫిగర్లు తిన్నగా కాలేజ్కి వెళ్ళి అమృతతో చెప్పేశారా. అందుకే ఇంట్లో భూకంపం. ఈ రాక్షస ఒకటి వదిలిపెట్టదుగా. నువ్వెందుకు భయపడతావు? తను మీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళు, మేము తర్వాత వస్తాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నన్ను ఇరకాటంలో పెట్టేసి మీరు మాత్రం చల్లగా జారుకుంటారా? ముందు లోపలికి వెళ్ళి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసి వెళ్ళండి. నోనో, ఇది నీకు నీ చెల్లెలికి మధ్య ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లం. ఇందులో మూడో మనిషి తలదొచ్చకూడదు. మేము వస్తాం. ఆగరా, మర్యాదగా లోపలికి వెళ్తే దాన్ని చల్లబరచలేదు. నీ అబ్బ తిన్నగా వైజాగ్ వెళ్ళడం చెప్తున్నా. మావయ్య, వీళ్ళిద్దరికి వాడే ట్రైనింగ్ ఇస్తున్నాడు, వదిలద్దు. రే పోరావతలకి. నువ్వేంటి రారా? బస్ స్టాప్ లో ఏం జరిగింది? ఏం జరిగింది? మామూలుగానే ఉంది. రే, అరవింద్ ఏం చేశాడో చెప్పండి. అరవిందా? ఏం చేయలేదే. ఏమి చేయలేదా? నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెండ చెండాలుగా మాట్లాడలేదు. ఏంటి వాళ్ళ నీ ఫ్రెండ్స్? ఆ అమ్మాయిల చదువును ఏమన్నారో తెలుసా? వస్తాం ఇప్పుడే అన్నారు. నన్నెందుకు ఇరికిస్తున్నావు? నిన్ను ఇరికిస్తేనే అమృత నోరు మూయించగలం. చూడు ఎలా సైలెంట్ అయిపోయిందో. ఏమిట్రా ఇద్దరు గుసగుసలు? చెప్పొద్దని చెప్తున్నాడు. ఎందుకురా చెప్పకూడదు? ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడండి. మన చంద్రుని వస్తాం ఇప్పుడే అంటే మన అరవింద్ ఊరుకుంటాడా? అదేంట్రా వస్తాం ఇప్పుడే? అదేమైనా భగవద్గీత అర్థం అడుగుతున్నావు? ఏదో చెడ్డ మాట ఉంటుంది. అవును మావయ్య, చాలా చెడ్డ మాట. అది తట్టుకోలేక అరవింద్ వాళ్ళని చెడ్డ తిడితే వాళ్ళు అమృత దగ్గరికి వెళ్ళి ప్లేట్ ఫిరాయించారు. ఏరా? ఓహో, అదన్నమాట విషయం. అయ్యో బామ్మా, నువ్వు నోరు మీవే. ఆడపిల్లలే రెచ్చగొడుతుంటే మగవాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అమ్మా నువ్వు లోపలికెళ్ళు. సావిత్రి నువ్వు వెళ్ళు. వాళ్ళు చెప్పినంత అబద్ధం. ఏంటి మీరేంటి రుబ్బురోల్లా కదలకుండా కూర్చున్నారు? లేచి రండి, దీనికి వేరే పని పాటలేదు. మావయ్య, ఈ కోర్టులో నీ కేసు ఓడిపోయింది. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా మాత్రం చెల్లెలి ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి ఒక లిమిట్ లేదా? అది నీకు లేదే. అన్నయ్య ఫ్రెండ్ దగ్గర లిమిట్ గా ప్రవర్తిస్తున్నావా? మిస్టర్, ఒక నిమిషం నాతో వస్తారా? ఎస్. ఏంటి పిలిచావు కదా? నిన్నెవరు పిలిచారు? ఓహో వాణ్ణా. ఒరే నిన్నేరా. కొంచెం లోపలికి వస్తారా? నన్నెందుకు పిలుస్తుందిరా? పోరా, నేను ఉన్నానుగా, ధైర్యంగా వెళ్ళు. రే కృష్ణమూర్తి, ఏంటి? నేను అడుగుతున్నానని అపార్థం చేసుకోకరా. వస్తా మిప్రే అన్నావే అంటే ఏంట్రా? అత్తయ్య, రే దాన్ని ఎందుకురా పిలుస్తావు? ఈ వయసులో ఈ ముసలాడికి ఇవన్నీ ఎందుకు? ఎందుకు తలిపిస్తున్నావు? నేను నీతో మాట్లాడే బయట వాళ్ళతో చెప్పుకోవడమే నీ పనా? లేదే, నేనెవరితో నేను చెప్పలేదే. నువ్వు చెప్పకపోతే కృష్ణమూర్తి గారు తెలుసు. ఇటు చూడు, మా అన్నయ్యతో పాటు నువ్వు అమ్మాయిల వెంట తిరుగుతున్నావని తెలిసిందో నీ తోలు ఉల్చేస్తాను. వెళ్ళు. ఇంతవరకు జరిగినంత కృష్ణమూర్తి చెప్పావు కదా, ఇది కూడా చెప్పు.